నేడో రేపో ఆర్డినెన్స్ విడుదల. 10కి ఇంటర్కు ఇక ఒకటే బోర్డు. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. పాఠశాల ఇంటర్ విద్యకు ఒకటే పరీక్షల బోర్డు ఉంటుందంది. కొత్త విద్యా సంవత్సరం 2026-27 మరో 25 రోజుల్లో ప్రారంభం కానుండడంతో ఈ విలీనంపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 2 శాఖలకు వేర్వేరు చట్టాలు ఉన్నందున వాటిని సవరించేందుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. ఇటీవల ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో నేడో రేపో ఆర్డినెన్స్ జారీ కానుంది. దీనిపై విద్యాశాఖ ఇన్ఛార్జి కార్యదర్శి శ్రీ దేవసేన సమక్షంలో ఇంటర్ పాఠశాల విద్యా అధికారులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి బోర్డుకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుగా నామకరణం చేస్తామని డిసెంబర్లో విడుదల చేసిన రైజింగ్ తెలంగాణ దార్శనిక పత్రంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటర్ విద్యా చట్టం రద్దు. పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను విలీనం చేయాలంటే ఆ 2 చట్టాలను కలిపి ఒకదాన్ని రూపొందించాలి. అందుకు పాఠశాల విద్యకు సంబంధించిన తెలంగాణ విద్యా చట్టాన్ని సవరించాలి. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగం, ఇంటర్మీడియట్ విద్యా మండలి కలిపి ఒకే ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర విద్యాశాఖ సైతం ప్రతి రాష్ట్రంలో 10 ఇంటర్కు ఒకే బోర్డు ఉండాలని గత జూన్లో సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి బోర్డుగా మారితే జూనియర్ కళాశాలలు సైతం పాఠశాల విద్య పరిధిలోకి అయితే వస్తాయి. సర్కార్ చెబుతున్న ప్రయోజనాలు ఏంటంటే ప్రతి తరగతిలో అంటే 10వ తరగతిలో ఏటా 5 లక్షల మంది విద్యార్థులు పాస్ అవుతున్నారు. వీరంతా ఇంటర్ తత్సమాన విధిలో చేరటం లేదు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. పాఠశాల విద్యలోకి ఇంటర్ వస్తే డ్రాపౌట్లు తగ్గుతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. పాఠశాల విద్యలోకి ఇంటర్ను తీసుకొస్తే సమగ్ర శిక్ష, పీఎంశ్రీ తదితర పథకాల నిధులు పొందొచ్చు. మౌలిక సదుపాయాలు పెంచుకోవచ్చు. పాఠశాలలోనూ పూర్తిస్థాయి ల్యాబ్లు అయితే ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. జూనియర్ కళాశాలలో సైన్స్ ల్యాబ్లు ఉన్నాయి. పాఠశాలలో జూనియర్ కళాశాలలు వేరువేరుగా ఉండటం వల్ల వేరువేరు ల్యాబ్ల అవసరం ఉండదు. గ్రంథాలయాలు, ఇతర సౌకర్యాలను సమర్థంగా వాడుకోవచ్చు. పాఠశాల ఇంటర్కు ఒకే టీచర్లు ఉండటం వల్ల వారి బోధనకు విద్యార్థులు అలవాటు పడతారు. ఏ విద్యార్థి విద్యా సామర్థ్యం ఏమిటో టీచర్లకు ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదనమాట. అందువల్ల తెలంగాణలో మనం చూసుకుంటే పాఠశాల విద్యలోకి ఇంటర్ని అయితే కలిపేస్తూ ఉన్నారనమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని